రమణ ప్రసాద్ గారి ఫ్రెండ్ మూర్తి గారు రెడ్డి గారు వచ్చారు. ఆయన మంచి యూట్యూబర్ అట. సో మనందరం గట్టిగా పాడితే మీరు అందరూ కూడా యూట్యూబ్ లో కనబడతారు. అదొక అవకాశం. అది అందుకనే ఇప్పుడు అందరూ వచ్చేసారు. సో ఆ రోజు ఆదివారం చక్కగా మనం ప్రసాద్ వితరణ అయిన తర్వాత అది చూసి ఉత్సాహం పొంది మన రమణ ప్రసాద్ గారు మరుసటి రోజు ఆయన బర్త్డే సందర్భంగా సోమవారం టిఫిన్ స్పాన్సర్ చేశారు. ఆయన చాలా అంత ఉత్సాహంగా వెళ్ళుకున్నారు. నేను ఇన్ని పుట్టినరోజు చేసుకున్నాను కానీ ఇంత చక్కగా ఇంతమంది మధ్యన చిన్న పిల్లల మధ్యన కేక్ కట్ చేసి మనందరి మధ్యన ప్రసాద్ వితరణ చేసి ఇంత చక్కగా టిఫిన్ చేశాము. కమిటీ వాళ్ళు కూడా పిలిచారు, మళ్ళీ టిఫిన్ పెట్టారు. చాలా చక్కగా అయింది. సో ఆయన ఇట్లాగే మరిన్ని పుట్టినరోజు చేసుకుంటూ మనందరికీ ప్రసాద్ వితరణ చేస్తూ శతాయుష్కులే జీవించాలని ఒకసారి చెప్పట్లు. రాజేష్ గారు 10,000 రెండోసారి. రెండోసారి అయిపోయిందా? ఇంకా నా స్పీచ్ అవ్వలేదు. నెక్స్ట్ డే సోమవారం మళ్ళీ నేను ప్రపోజ్ చేద్దామని అనుకున్నప్పుడు డాక్టర్ గారు ముందుకు వచ్చి నేను డాక్టర్ గారు శ్రీకాంత్ గారు అండ్ హర్నాథ్ గారు ఆ రోజు ప్రసాద్ వితరణ చేశారు. అప్పుడు డాక్టర్ గారు కిందసారి విగ్రహాన్ని స్పాన్సర్ చేసి ఆయన మొదలుపెట్టిన కథ ఫైనల్ డయాగ్నోసిస్ మనం అందరం ఆ నవల ఆవిష్కరణ చేశాము. ఆయన నోటితో ఆయన అన్నారు, మీరందరూ విన్నారు. ఎన్నో పుస్తకాల ఆవిష్కరణలు, ఎన్నో ప్రైజులు, ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు వచ్చాయి. కానీ ఇక్కడ జరిగినంత అందంగా ఆనందంగా ఎప్పుడు జరగలేదండి. నిజమే, ఎంత బ్యాట్స్మెన్ కైనా ఏ ఊళ్ళో ఏ స్టేడియంలో ఎన్ని కొట్టినా హోమ్ గ్రౌండ్ లో ఒక సెంచరీ కొడితే వాళ్ళు కిక్కే వేరప్ప. హోమ్ గ్రౌండ్ సెంచరీ. అలాగే ఈయన పిల్లలు ప్లీజ్ సార్, అలాగే ఈయన మరిన్ని కథలు రాస్తూ మనకి ప్రసాద వితరణ చేస్తూ చక్కగా మరిన్ని బహుమతులు పురస్కారం. రాజేష్ గారి పాట 2 పావు సార్. రాజేష్ గారి పాట 10,000 2 పావు సార్. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంకా 4 రోజులు చెప్పాలి. ఆ మరుసటి రోజు హమ్ 5 అంటూ ఒక 5గురు వచ్చారండి. ఉషా గారు, కిరణ్మయ్య గారు, శరణ్య గారు, కవిత గారు, సుకృతి గారు, ఇంకొక ఆమె ప్రత్యేకంగా వచ్చారు. గ్రూప్ ఉందని అనుకోలేదు. చాలా బాగా పిల్లలు బాగా తయారు చేశారమ్మా. అది ఫాలో వాట్ ఐ సేయింగ్ ఆల్రెడీ యూ హావ్ డన్ ఏ గుడ్ జాబ్. సో మీరు పార్టిసిపేట్ చేయడమే కాకుండా నెక్స్ట్ టైం నుంచి యూ టేక్ ఏ లీడ్ రోల్ ఆల్సో. సో వాళ్ళందరూ వచ్చారు ఆ రోజు. చాలా చక్కగా అయింది. నెక్స్ట్ రాజేష్ గారి పాట 10,000 2.5 సార్. నెక్స్ట్ డే లేడీ అమితాబ్ బచ్చన్ గారు భాగ్యలక్ష్మి గారు. తర్వాత మన కొత్తగా 218లోకి రాజ్యలక్ష్మి గారు అని ఒక కొత్త నంబర్ వచ్చారండి. మేడం వచ్చారా? ఒకసారి ఇంకొకరు వచ్చారండి. ఈమె మన ఫ్లాట్లోకి కొత్తగా వచ్చారండి. కొత్తగా 218 ఫ్లాట్ కొనుక్కొని వచ్చారు. మిమ్మల్ని అందరినీ కలవడానికి, పరిచయం చేసుకోవడానికి ఇది ఒక సదావకాశం అని చెప్పి ఆమె చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారండి. శ్రీమతి రాజ్యలక్ష్మి గారు. ఆమెకోసారి రాజ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు. తర్వాత G16 బసవయ్య గారు ఆ రోజు స్పాన్సర్ చేసిన 10,000 రూపాయలు. నెక్స్ట్ డే శ్రీమతి శాంతి గారు, శ్రీమతి హైమ గారు, శ్రీమతి రోజా గారు, కవిత శర్మ, శాంతి కవిత శర్మ, సంజనా గారు. ఈ నలుగురు ఆ రోజు ప్రసాద్ వితరణ చేశారు. సో యాక్చువల్గా మురళీధర్ గారు విగ్రహ ప్రదానం అని చెప్పేసి అంటే
లేదు సార్ మీరు చాలా బాగా చేస్తారు, చాలా చక్కగా ఉంది, సో నేను మళ్ళీ స్పాన్సర్ చేస్తానని చెప్పేసి ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ స్పాన్సర్ చేశారు. నెక్స్ట్ డే అంటే నిన్న రాజేష్ గారి పాట 2:30 సార్ 10,000. అక్కడైతే బ్లాక్ అయిపోయింది, ఇక్కడ అయితే చిన్న బ్లాక్ కనపడుతుంది, ఆ సీల్ తీయాలి. ఎవరు తీస్తారో చక్రీ ఉన్నావా? అక్కడ బ్లాక్ అయిపోయింది, ఆ పాట ముందుకెళ్ళట్లేదు, ఏదో చోక్ అయినట్టు. రాజేష్ గారి పాట 10,000 2:30 సార్. నిన్న మా శనివారం మంచిగా టిఫిన్ పెట్టింది రాజేష్ గారు, వారి పాప చైతన్య, వారి చెల్లి సిస్టర్ అక్క చైతన్య, శ్రీమతి రోజా గారు, శ్రీమతి హర్మ గారు, ప్రజ్ఞ గారు, వీరు 5 మనకి ప్రసాద్ వ్యక్తం చేస్తారు. వారు కూడా బిగ్లా చందన 408 చందన గారు 5 చెప్పండి కదా. अच्छा ओके సారీ సార్ మళ్ళీ రిపీట్ చేయండి. 408 201 రాజేష్ గారు, వారి సిస్టర్ చైతన్య, రోజా శ్రీమతి రోజా గారు, అంటే సీత గారే వాళ్ళ బాబు పేరు చెప్పమని చెప్తారు, చందన పేరు చెప్పమని మనం చందన మనకి హైమా గారు, వీరు 5 మనకి ప్రసాద వితరణ చేశారు. సో అంత చక్కగా జరిగింది, చాలా బాగా చేసాము, కమ్యూనిటీ లంచ్ అరేంజ్ చేసాము. భాగ్యలక్ష్మి గారు మాట చెప్పాలనుకుంటున్నా, చెప్పండి. 10,000 యాడ్ చేయాలా? బిజీ ఉన్న తర్వాత చేస్తారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ జోన్. ఓకే సరే, నేను ఈ నవరాత్రుల్లో గణపతి నవరాత్రుల్లోనే నేను కోవిడ్ తర్వాత చాలా రోజులకి ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ వెళ్ళాను. తర్వాత కోవిడ్ మన నవరాత్రుల్లోనే ఇంత అది బ్రాడ్కాస్ట్ అయ్యింది. సెప్టెంబర్ హిందీ డే కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. హిందీ ప్రోగ్రామ్ అన్నమాట, గుంజన్ అని చెప్పి సాహిత్య కార్యక్రమం ఉంటాయి. సో అందులో నిన్న బ్రాడ్కాస్ట్ కూడా గ్రూప్ లో చూసాం మేడం, చాలా చక్కగా చూసాము. మీరు మరిన్ని ప్రోగ్రాంలు అలాంటి ఇవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ మేడం గారికి ఒక బిగ్ క్లాప్. ఆ భగవంతుడి అన్నిటి ఆశీస్సులతో మరిన్ని ప్రోగ్రాంలు చేయాలని కోరుకుంటున్నాం. ఫైనల్ కాల్ ఫర్ యాక్షన్. రాజేష్ గారి పాట 10,000 2:30 సరే. 30లో పోవండి. 10,000 రాజేష్ గారి పాట 2:30 సరే. ఇందులో మళ్ళీ 10 సార్లు చెప్తారు. 2:30 సరే. మళ్ళీ ఇందులో 10 10,000 మళ్ళీ 1 to 10 టైమ్స్ చెప్తారు. ఇప్పుడు 2:30 సరే, రెండోసారి మూడోసారి అలా 2:30 సారి రాజేష్ గారి పాట కొట్టేస్తున్నామండి. రాజేష్ గారి పాట 10,000 మూడోసారి. మీరు మన 201 రండి. ఎవరు గత 9 రోజులుగా 9వ రోజు ఈరోజు 9 రోజులుగా మన గ్రీన్ మెడోస్ భక్తులందరి పూజలు అందుకున్న ఈ లడ్డూని 10,000కి పాడి చేజిక్కించుకున్న అదృష్టవంతులు శ్రీమతి అండ్ శ్రీ రాజేష్ గారికి బిగ్ క్లాప్. మన హనుమాన్ మీదుగా మన విగ్రహ ప్రదాత అయినట్టు మురళీధర్ గారికి మీ అందరి సమక్షంలో లడ్డు ప్రసాదిస్తుంది. బాగా వచ్చాడా అనలేక గణపతి కనపట్లేదా? మురళీధర్ గారు, సంజన గారు, భార్గవ్, అనలేక ఒకసారి చెప్పండి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా పంతులు గారు ఏ
కృష్ణ గోవిందరావు గారు అండ్ రమణమ్మ దంపతులు వాళ్ళు ప్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన శాశ్వత సభ్యత్వం ఇచ్చాం మన దాంట్లో. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు పూజలకి, ఎప్పుడైనా ఏ రకమైన పూజలైనా చేయొచ్చు, మన గౌరవ సభ్యత్వం ఇచ్చామండి. ఉన్నారా రమణమ్మ గారు, గోవిందరావు గారు? సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లానే వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని గణేష్ ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మెండుగా లభించాలని ఆయన కూడా ఇంతకుముందు అద్భుతంగా సత్కరించడం జరిగింది. అల్టిమేట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కమిటీ మీ అందరికీ మా కమిటీ తరఫున పేరున ప్రత్యేక కృతజ్ఞతలు అండి. మీ అందరి కుటుంబ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా గణేష్ ఆశీస్సులతో ఆయురాలను కష్టేశ్వరాలు పొందాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. టేక్ కేర్ బాబు. తర్వాత ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ అంతా కూడా ఇంత బాగా అంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి ఘనంగా జరిగింది. అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తారు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పూజా కమిటీ మెంబర్స్ పద్మజ గారు, ఆశ గారు, గీత గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకసారి నిలబడితే కార్యం ముగ్గురు కూడా బాగా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలు చిన్న పిల్లల చేత మీరు డాన్స్ చేయించారు. మీ ముగ్గురు వస్తే మీకు ఏమైనా చిన్న గిఫ్ట్లు ఉన్నాయి. ఒక ఫోటో వాటిని వంటలు చేయడానికి కూడా వాళ్ళు వీళ్ళని లేదండి, మొత్తం అందరూ వచ్చి చాలా చక్కటి సహకారం అందించారు మాకు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అది కూడా చెప్తా ఉంటున్నాను. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందే, మన యంగ్స్టర్స్ అందరూ చిన్నపిల్లల చేత డాన్స్ చేయించారు. సో నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయాలి. ఆ తర్వాత శ్యామల గారు వచ్చి రైలు మీద మంచి పాటలు పాడారు. ఆవిడ వచ్చినట్టు లేదు, ఆవిడ ప్రోగ్రామ్ ఉంది. సో ఆవిడ కూడా ఒకసారి క్లాస్ కొడతారు. ఆ తర్వాత మనకి ప్రత్యేకంగా శర్మాజీ గారు గ్రూప్ అంతా పిలిచి మనకి ఎంతో ఇష్టమైనటువంటి భజన్ అండ్ డాన్స్ రెండు ఉన్నటువంటి కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. శర్మాజీ నేను ఒకటి తీసుకుంటాను. ఉత్తర పక్క వెళ్తామే ముందుకి సాంబార్